Hi students, welcome to SSJ Chemistry. Already మనం ప్రీవియస్ వీడియోస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ లైగెండ్స్ ఓకేనా, లైగెండ్స్ యొక్క క్లాసిఫికేషన్ అంటే లైగెండ్స్లో టైప్స్, నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క ఇంట్రడక్షన్ పూర్తి డీటెయిల్స్ చెప్పాం. ఈ వీడియోలో ఏంటంటే థియరీస్ గురించి మాట్లాడుతున్నాం. థియరీస్లో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చినటువంటి ఫస్ట్ థియరీ వచ్చి బ్లూమ్స్ట్రాండ్ జార్గెన్సన్ థియరీ. బ్లూమ్స్ట్రాండ్ జార్గెన్సన్ థియరీ. ఈ బ్లూమ్స్ట్రాండ్ జార్గెన్సన్ థియరీ ప్రకారం ఏంటంటే కండక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. అండ్ అది ఫెయిల్ అయిపోయింది, ఆ థియరీ కూడా ఫెయిల్ అయిపోయింది. కొన్ని కాంపౌండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఆ థియరీ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ థియరీ వచ్చి వెర్నర్స్ కోఆర్డినేషన్ థియరీ. వెర్నర్స్ కోఆర్డినేషన్ థియరీ. ఈ వెర్నర్స్ కోఆర్డినేషన్ థియరీలో ఆల్ఫ్రెడ్ వర్నర్ అనేవాడు 1893లో ఈ థియరీని ప్రపోజ్ చేస్తాడు. 1893లో ఏ విధంగా అంటే వాడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ని లైక్ స్ట్రక్చర్ కానీ వాటి యొక్క కండక్టివిటీస్ కానీ రిమైనింగ్ కొన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. అందులో వన్ ఆఫ్ ద కాంపౌండ్ వచ్చి ఈ CONH36Cl3, CO కోబాల్ట్ హెక్సాఅమైన్ ట్రైక్లోరైడ్. ఓకేనా. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క కోఆర్డినేషన్ కాంపౌండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకేనా, వీటి యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఓకేనా. సో వీడు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ఈ థియరీని 2 టైప్స్ ఆఫ్ వ్యాలెన్సీ కింద కన్సిడర్ చేస్తాడు. ఫస్ట్ వచ్చి ప్రైమరీ వ్యాలెన్సీ, నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ. అసలు ఫస్ట్ ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటో చూద్దాం. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏదైతే మెటల్కి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్లో మెటల్ ఏంటి, కోబాల్ట్ కదా, మెటల్ అనేది కోబాల్ట్. సో కోబాల్ట్కి ఇక్కడ డాటెడ్ లైన్తో నేను అటాచ్ చేశాను కొన్ని డాటెడ్ లైన్తో క్లోరిన్ 3 క్లోరిన్స్ని అటాచ్ చేశాను డాటెడ్ లైన్తో. ఇక్కడ ఈ విధంగా మెటల్కి ఈ డాటెడ్ లైన్ ఇక్కడ క్లోరిన్కి NH3కి డిఫరెన్స్ ఏముంది, NH3 అనేది న్యూట్రల్ లైగెండ్, ఇక్కడ క్లోరిన్ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ లైగెండ్ అండ్ NH3 అనేవి న్యూట్రల్ లైగెండ్స్. ఈ థియరీ ప్రకారం ఏంటంటే ఏదైతే నెగిటివ్లీ చార్జ్డ్ లైగెండ్ మెటల్కి అటాచ్ అవుతుందో దానిని ఎన్నైతే అటాచ్ అవుతున్నాయో దానిని ప్రైమరీ వ్యాలెన్సీ కింద కన్సిడర్ చేస్తారు. ఎన్నైతే నెగిటివ్లీ చార్జ్డ్ లైగెండ్స్ మెటల్కి అటాచ్ అవుతున్నాయో అది ప్రైమరీ వ్యాలెన్సీ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా. అండ్ ఇది మనకి ఏదైనా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇచ్చేసి అది దాని యొక్క ప్రైమరీ వ్యాలెన్స్ చెప్పమని అనుకో, ఈజీగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే దాని యొక్క ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్లో ఉండేటువంటి ఆక్సిడేషన్ స్టేట్, మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేటే దాని యొక్క ప్రైమరీ వ్యాలెన్సీ అవుతుంది. అంటే మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేటే ప్రైమరీ వ్యాలెన్సీ. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మెటల్కి ఎన్నైతే నెగిటివ్లీ చార్జ్డ్ లైగెండ్స్ అటాచ్ అవుతున్నాయో అది ప్రైమరీ వ్యాలెన్సీ కింద కన్సిడర్ చేస్తాం. అది ఏ విధంగా చెప్పొచ్చు, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని బేస్ చేసుకుని చెప్పవచ్చు. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందో అదే దాని యొక్క ప్రైమరీ వ్యాలెన్సీ అవుతుంది. ఓకేనా. మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందో అదే ప్రైమరీ వ్యాలెన్సీ. ఇప్పుడు మరి సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటో చూద్దాం. సెకండరీ వ్యాలెన్సీ అంటే ఇక్కడ NH3లు ఉన్నాయి కదా, NH3లు ఏంటి, న్యూట్రల్ లైగెండ్స్. సో ఎన్నైతే న్యూట్రల్ లైగెండ్స్ మెటల్కి అటాచ్ అవుతున్నాయో అది దాని యొక్క సెకండరీ వ్యాలెన్సీ అవుతుంది. సో ఇక్కడ సెకండరీ వ్యాలెన్సీ దేని మీద డిపెండ్ అవుతుంది, న్యూట్రల్ చార్జ్ లైగెండ్స్. ఎందుకంటే వీడు ఈ థియరీ ప్రకారంగా నెగిటివ్లీ చార్జ్డ్ లైగెండ్స్ అనేవి వాటి యొక్క అటాచ్మెంట్ అనేది చాలా మెటల్కి నెగిటివ్లీ చార్జ్డ్ లైగెండ్స్కి అటాచ్మెంట్ కొద్దిగా వీక్గా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తుంటే న్యూట్రల్ లైగెండ్స్తో కంపేర్ చేస్తే. అందుకే ఇక్కడ నేను పెట్టేటప్పుడు కూడా డాటెడ్ లైన్ పెట్టాను. డాటెడ్ లైన్ అంటే అవి ఈజీగా అయనైజ్ అయిపోతాయి, అంటే ఈజీగా బాండ్ బ్రేక్ అయిపోతాయి. ఓకేనా. అండ్ ఈ న్యూట్రల్ చార్జ్ లైగెండ్ ఏ విధంగా కనుక్కోవాలి, ఏదైనా కోఆర్డినేషన్ కాంపౌండ్ ఇచ్చి దాని యొక్క సెకండరీ వ్యాలెన్సీ కనుక్కోమన్నాడు అనుకో, ఈజీగా దాని యొక్క కోఆర్డినేషన్ నెంబరే దాని యొక్క సెకండరీ వ్యాలెన్సీ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకుని ఈ కాంపౌండ్లో ప్రైమరీ వ్యాలెన్సీ ఎన్ని, సెకండరీ వ్యాలెన్సీ ఎన్నో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ CONH36Cl3 ఈ కాంపౌండ్ తీసుకున్నాం కదా. ఈ కాంపౌండ్లో మనకి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, ఈ కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది, కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్
+3 అవుతుంది. ఎందుకంటే NH3 మీద 0 పెట్టుకుంటాం, Cl మీద -1, ఇది X అనుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఏ విధంగా కనుక్కోవాలి ఆక్సిడేషన్ స్టేట్? ఇక్కడ ఏమీ లేదంటే కింద 1 ఉన్నట్టు. సో 1 × X ప్లస్ 6 × 0 మనం కన్సిడర్ చేయట్లేదు, ప్లస్ 3 × -1 = 0. కిందది ఇంటూ పైది. ఓకేనా. ఇది ఒక కాంపౌండ్ కాబట్టి, న్యూట్రల్ కాంపౌండ్ కాబట్టి =0 వేసాను. సో X ప్లస్ 0 -3 = 0, X +3. సో ఈ కాంపౌండ్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది? కాంపౌండ్లో కోఆర్డినేషన్ కాంపౌండ్లో మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది? +3 వచ్చింది. సో దీని యొక్క ప్రైమరీ వ్యాలెన్సీ అనేది +3. ఓకేనా. ఈ కాంపౌండ్కి ప్రైమరీ వ్యాలెన్సీ ఎంత అవుతుంది? +3 అవుతుంది. మరి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఆల్రెడీ మనం ఇంత ప్రీవియస్ వీడియోలో చెప్పాం. కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఇలాగ స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. కోఆర్డినేషన్ కాంపౌండ్కి ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. దీన్ని కోఆర్డినేషన్ స్పీర్ అంటాం. ఈ కోఆర్డినేషన్ స్పీర్లో ఎన్నైతే లైగాండ్స్, ఇవి లైగాండ్స్, ఎన్నైతే లైగాండ్స్ మెటల్కి అటాచ్ అవుతున్నాయో అది దాని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని లైగాండ్స్ మెటల్కి అటాచ్ అయినాయి? 6 లైగాండ్స్ అటాచ్ అయినాయి ఈ మెటల్కి. సో దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? కోఆర్డినేషన్ నెంబర్ అనేది 6 అవుతుంది. సో సెకండరీ వ్యాలెన్స్ ఎంత? ఈ మెటల్ ఈ కాంపౌండ్కి 6 అవుతుంది. ఓకేనా. ప్రైమరీ వ్యాలెన్స్ ఏమో 3, సెకండరీ వ్యాలెన్స్ ఏమో 6. ఎందుకంటే ప్రైమరీ వ్యాలెన్స్ మనం ఆక్సిడేషన్ స్టేట్ అనుకుంటున్నప్పుడు 3 వచ్చింది, సెకండరీ వ్యాలెన్స్ వచ్చేటప్పటికి 6 వచ్చింది. ఓకేనా. ఓకే, ఇది కోఆర్డినేషన్ నెంబర్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొక పాయింట్, మనం లైగాండ్కి ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్సీని నేను డాటెడ్ లైన్తో ఇండికేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సెకండరీ వ్యాలెన్సీని థిక్ లైన్తో ఇండికేట్ చేసుకోవాలి. ప్రైమరీ వ్యాలెన్సీని డాటెడ్ లైన్తో ఇండికేట్ చేయాలి, సెకండరీ వ్యాలెన్సీని థిక్ లైన్తో ఇండికేట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్లో CONH3Cl3లో దాన్ని ఆ కోఆర్డినేషన్ కాంపౌండ్ని వాటర్లో వేసామనుకో అది ఏ విధంగా విడిపోతుందంటే అయాన్స్లా విడిపోతుంది. అయాన్స్ లాగా ఈ కోఆర్డినేషన్ స్పీర్ అంతా ఒక అయాన్ కింద, ఈ అయానిక్ స్పీర్లో ఉండేటువంటి 3 క్లోరిన్స్ 3 అయాన్స్ కింద విడిపోతున్నాయి. మొత్తం ఎన్ని అయాన్స్? మొత్తం 4 అయాన్స్ వస్తున్నాయి. ఏ విధంగా వస్తున్నాయి? ఈ కోఆర్డినేషన్ స్పీర్ అంతా ఒక అయాన్ టైప్ కింద, నెక్స్ట్ ఈ క్లోరిన్స్ 3 క్లోరిన్స్ కలిపి 3 అయాన్స్ కింద వస్తుంది. ఇక్కడ +3 అనేది దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్, 3 అయాన్స్ వచ్చినట్టు కాదు, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కోసం +3 వచ్చినట్టు. ఓకేనా. అండ్ 3Cl- ఇక్కడ 3 క్లోరిన్ అయాన్స్, ఇవి ఒక అయాన్. ఈ కోఆర్డినేషన్ స్పీర్ అంతా ఒక అయాను. ఈ అయానిక్ స్పీర్లో ఉండేటువంటి 3 క్లోరిన్స్ 3 అయాన్స్ కింద పడిపోయి మొత్తం టోటల్గా వాటర్లో వేసినప్పుడు 4 అయాన్స్ వచ్చినాయి. ఈ 4 అయాన్స్ వల్ల మనకి ఏమొస్తుందంటే కండక్టివిటీ తెలుస్తుంది. ఓకే, కండక్టివిటీ చూపిస్తుంది. మనకి అయాన్స్ ఉంటే దాని యొక్క కండక్టివిటీ చూపిస్తుంది. ఓకేనా. సో ఈ 4 అయాన్స్ ద్వారా మనకి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ అనేది వాటర్లో వేసినప్పుడు కండక్టివిటీ చూపించింది. ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ని వాటర్లో వేసిన తర్వాత AgNO3తో సిల్వర్ నైట్రేట్తో రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే AgCl ఫామ్ అవుతుంది. AgCl. ఇక్కడ AgCl అనేది ప్రెసిపిటేట్ టైప్ వస్తుంది. ప్రెసిపిటేట్ అంటే ఏం లేదు, కింద ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాంట్లో మనకి కింద ఏదైనా వైట్ కలర్ టైప్ కనబడుతూ ఉంటుంది అనమాట. వైట్ కలర్ టైప్ కానీ ఏదైనా ఒక సాలిడ్ మెటీరియల్ కింద కనబడుతుంది టెస్ట్ ట్యూబ్ కింద. సో దాన్ని మనం ప్రెసిపిటేట్ కింద కర్డీగా ఉంటుంది. ఓకేనా. మనకి పెరిగైతే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా కనబడుతుంది ఎక్కడ టెస్ట్ ట్యూబ్ కింద, దాన్ని మనం ప్రెసిపిటేట్ అంటాం. సో AgCl అనే ప్రొడక్ట్ ఫామ్ అయ్యి ఆ AgCl అనేది ప్రెసిపిటేట్ లాగా వస్తుంది. ఎప్పుడు దీనిని AgNO3 అంటే సిల్వర్ నైట్రేట్తో రియాక్షన్ చేసినప్పుడు AgCl అనే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉన్నాయి అనుకో, 4 అయాన్స్ ఉన్నాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటే ఎక్కువ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఎక్కువ AgCl ఫామ్ అవడం వల్ల ఎక్కువ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 4 అయాన్స్ అబ్జర్వ్ చేస్తాం. సో 4 అయాన్స్కి ఎక్కువ ప్రెసిపిటేట్. ఇప్పుడు నెక్స్ట్ కాంపౌండ్ వేరే కాంపౌండ్లో 3 అయాన్స్ ఫామ్ అయింది అనుకో, సో మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఎంత? AgNO3 రియాక్ట్ చేసినప్పుడు 3 AgCl ఫామ్ అవుతుంది. సో 3 AgCl ఫామ్ అయిందంటే తక్కువ ప్రెసిపిటేట్. ఓకేనా. నెక్స్ట్ 2 అయాన్స్ వచ్చినాయి అనుకో, 2 AgCl ఫామ్ అవుతాయి. 2 AgCl ఫామ్ అవుతుందంటే ఇంకా తక్కువ ప్రెసిపిటేట్ వస్తుంది. అలాగా మనకి ఎన్నైతే అయాన్స్ వస్తున్నాయో దాని ద్వారా దాని యొక్క ప్రెసిపిటేట్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ వస్తే ఎక్కువ ప్రెసిపిటేట్ కనబడుతుంది, తక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ వస్తే తక్కువ ప్రెసిపిటేట్ కనబడుతుంది. ఓకేనా. సో ఇది AgCl సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ వేరే కాంపౌండ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కాంపౌండ్లో తీసుకుంటే మనం ఆల్రెడీ ప్రైమరీ వ్యాలెన్స్ అంటే ఏం చెప్పాం? ప్రైమరీ వ్యాలెన్స్ అంటే సెకండ్, ఈ ప్రైమరీ వ్యాలెన్సీ అంటే మనకి డాటెడ్ లైన్లో అనుకున్నాం కదా.
సో ఒకటి, నెక్స్ట్ ఇంకేమున్నాయి డాటెడ్ లైన్లో, ఇది ఒకటి. సో 2 నెగిటివ్లీ చార్జ్డ్ లైగెండ్స్ ప్రైమరీ వ్యాలెన్సీ, ఇదొకటి ఇదొకటి. ఓకేనా, ఈ రెండు మనకి ప్రైమరీ వ్యాలెన్సీ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ప్రైమరీ వ్యాలెన్సీ 2Cl మైనస్ అయాన్స్ ఈ కాంపౌండ్కి. మరి న్యూట్రల్ లైగెండ్ మిగతావి NH3లు ఏమవుతున్నాయి, ఇక్కడ NH3లు ఉన్నాయి కదా, 1 2 3 4 5. సో NH3లు అనేవి 5 NH3లు అనేవి సెకండరీ వ్యాలెన్సీ అవుతుంది. ఇక్కడ ఒక క్లోరిన్ మాత్రం, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక క్లోరిన్ మాత్రం దేనికి, ఇక్కడ డబల్ బాండ్ వేసి, ఇక్కడ సింగిల్ బాండ్ థిక్ లైన్ వేసాను, డాటెడ్ లైన్ వేసాను. అంటే ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఈ క్లోరిన్ అనేది బోత్ ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది, అదేవిధంగా సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది. బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది ఒక క్లోరిన్ మాత్రం. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడు. ఇక్కడ ఈ రెండు క్లోరిన్లు, ఈ క్లోరిన్ ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది, ఎందుకంటే డాటెడ్ లైన్స్ నెగిటివ్ చార్జ్డ్ లైగెండ్స్. సో ప్రైమరీ వ్యాలెన్సీ 2 క్లోరిన్ అయాన్స్. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్స్ అంటే ఏంటి, న్యూట్రల్ లైగెండ్స్ కదా. సో ఇక్కడ 5 న్యూట్రల్ లైగెండ్స్ ఉన్నాయి, ఈ 5 న్యూట్రల్ లైగెండ్స్ 5 NH3లు సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది. కానీ ఒక క్లోరిన్ మాత్రం బోత్ ప్రైమరీ వ్యాలెన్సీని సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది. సో అందుకే ఇక్కడ థిక్ లైన్ పెట్టాను, అదేవిధంగా డాటెడ్ లైన్ కూడా పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది, ఆక్సిడేషన్ స్టేట్ కోబాల్ట్ మీద ప్రైమరీ వ్యాలెన్సీ కదా, +3 అవుతుంది సెకండరీ. నెక్స్ట్ సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎన్ని ఉన్నాయి, 1 ఇయో 5, మొత్తం 6 లైగెండ్స్ ఉన్నాయి కాబట్టి సెకండరీ వ్యాలెన్సీ కూడా కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కాంపౌండ్ అనేది వాటర్లో వేస్తే ఏమవుతుందో చూద్దాం. CONH35 Cl అనేది Cl2. ఇది వాటర్లో వేసాను అనుకో, ఇది వాటర్లో వేసినప్పుడు ఏ విధంగా విడిపోతుందంటే CONH35 Cl + 2Cl మైనస్. సో ఈ విధంగా అయాన్స్ కింద విడిపోతుంది. ఎన్ని అయాన్స్ వచ్చినాయి, ఇదంతా కలిపి ఒక అయాన్, ఇవి 2 అయాన్స్, మొత్తం 3 అయాన్స్. ఇదంతా ఒక అయాన్, ఇది 2 అయాన్స్ కదా, 3 అయాన్స్. సో ఇక్కడ 3 అయాన్స్, దీనిని మళ్ళీ AgNO3తో రియాక్షన్ జరిగామనుకో మనకి ఏమొస్తుంది, 3AgCl వస్తుంది. ఇక్కడ 4 అయాన్స్ వచ్చినాయి, అంటే మనకి AgNO3తో రియాక్షన్ జరిగినప్పుడు ఏమొస్తుంది, 4AgCl వస్తుంది. ఇక్కడ ప్రెసిపిటేట్ అబ్జర్వ్ చేసుకున్నాం అనుకో, ఈ కాంపౌండ్ AgNO3తో రియాక్ట్ అయినప్పుడు ఎక్కువ ప్రెసిపిటేట్ వస్తుంది, ఎందుకంటే 4AgCl ఫామ్ అయింది కాబట్టి. అది ఈ కాంపౌండ్ AgNO3తో రియాక్ట్ అయినప్పుడు తక్కువ ప్రెసిపిటేట్ అవుతుంది. దేంతో కంపేర్ చేస్తే ఈ కాంపౌండ్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే 3AgCl ఫామ్ అవుతున్నాయి కాబట్టి. ఓకేనా, సో అలాగా నెంబర్ ఆఫ్ అయాన్స్ని బేస్ చేసుకుని దాని యొక్క ప్రెసిపిటేట్ ఉంటుంది. అంటే దాని యొక్క ప్రెసిపిటేట్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ అయాన్స్ ఉన్నట్టు, తక్కువగా ఉందంటే తక్కువ అయాన్స్ ఉన్నట్టు. అర్థమైందా? సో ఇది వెర్నర్స్ థియరీలో మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు డిఫెక్ట్స్ వచ్చేంటంటే, అంటే ఫర్దర్గా ఇంకా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ క్లోరిన్ కూడా ప్రైమరీ, నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ ఏంటంటే CONH34Cl2 ఫామ్ అవుతుంది. Cl2 దీనికి మళ్ళీ వస్తుంది. దాని తర్వాత Cl2Cl. నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ ఉంటుంది CONH35Cl. ఈ విధంగా అలాగా అయాన్స్ ఉంటుంది. ఓకేనా, సో మెయిన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ వెర్నర్స్ థియరీలో మనకి ఇంకొకటి ఏంటంటే జామెట్రీ అంటే వాటి యొక్క షేప్స్ ఏ విధంగా చెప్తారంటే, ఈ లైగెండ్స్ మెటల్తో ఏ విధంగా అయితే ఇంటరాక్ట్ అవుతున్నాయో, అంటే దాని యొక్క ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నాయో, దాని ఎట్ సైడ్ నుంచి వచ్చి ఇంటరాక్ట్ అవుతున్నాయో దాన్ని బేస్ చేసుకుని ఆ మెటల్కి ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి షేప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్లో ఇక్కడ షేప్ కూడా ఓన్లీ సెకండరీ వ్యాలెన్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఓకేనా, ఓన్లీ సెకండరీ వ్యాలెన్స్ అంటే NH3 లైగెండ్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఈ కాంపౌండ్ తీసుకుంటే సెకండరీ వ్యాలెన్స్ని బేస్ చేసుకునే, అంటే కోఆర్డినేషన్ స్పీడ్లో ఉండేటువంటి లైగెండ్స్ యొక్క ఇంటరాక్షన్ బేస్ చేసుకునే దాని యొక్క షేప్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కాంపౌండ్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ 6 లైగెండ్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టాహెడ్రల్ అవుతుంది. ఈ విధంగా ఉంటే కాంపౌండ్ ఆక్టాహెడ్రల్. అదే 4 లైగెండ్స్ ఉన్నాయి అనుకో, ఒక 4 లైగెండ్స్ ఉంటే, ఇక్కడ క్లోరిన్ 4 ఉన్నాయి కదా, ఈ 4 లైగెండ్స్ ఉంటే ఈ విధంగా మనకి అది DsP2 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఈ కాంపౌండ్ DsP2 హైబ్రిడైజేషన్ అవుతుంది. DsP2 హైబ్రిడైజేషన్ అంటే స్క్వేర్ ప్లేనార్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ కాంపౌండ్ తీసుకుంటున్నప్పుడు మనకి టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. ఓకేనా, టెట్రాహెడ్రల్ షేప్.
ఈ విధంగా మనకి లైగెండ్స్ యొక్క మెటల్తో లైగెండ్ ఏ విధంగా ఇంటరాక్షన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని షేప్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఆక్టాహెడ్రల్, ఈ కాంపౌండ్ ఆక్టాహెడ్రల్, ఈ కాంపౌండ్ స్క్వేర్ ప్లానర్, ఇక్కడ టెట్రాహెడ్రల్ అని ఇచ్చారు. మాక్సిమం నువ్వు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అబ్జర్వ్ చేస్తే నీకు ఎక్కువగా ఆక్టాహెడ్రల్, స్క్వేర్ ప్లానర్, టెట్రాహెడ్రల్ అబ్జర్వ్ చేస్తావు. ఇక్కడ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఏంటంటే వెర్నర్స్ని కూడా క్వశ్చన్ అడిగారు. వెర్నర్స్ని ఏమడిగారంటే ఇక్కడ లైగెండ్స్ 4 ఉంటున్నప్పుడు 4 లైగెండ్స్ ఉంటున్నప్పుడు అది స్క్వేర్ ప్లానర్ వస్తుంది, టెట్రాహెడ్రల్ వస్తుంది. ఇక్కడ 4 లైగెండ్లే ఉన్నాయి, ఇక్కడ కూడా 4 లైగెండ్లే ఉన్నాయి. ఓకేనా, ఇది 4 లైగెండ్లు, ఇది 4 లైగెండ్లు. ఎందుకు స్క్వేర్ ప్లానర్ వస్తుంది, ఎందుకు టెట్రాహెడ్రల్ వస్తుంది? రెండు 4 లైగెండ్సే కదా. సో 4 లైగెండ్స్ వచ్చినప్పుడు రెండు ఒకే షేప్ రావాలి కదా, ఎందుకు డిఫరెంట్ షేప్స్ వస్తున్నాయి అని వెర్నర్స్ అడిగితే వెర్నర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. అంటే షేప్స్ ఏ విధంగా ఎందుకు అలాగే వస్తున్నాయి అనేది వెర్నర్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీడు వెర్నర్స్ థియరీలో ఇంకొక డిఫెక్ట్ వచ్చి వాడు ఎటువంటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ గురించి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అండ్ కలర్ గురించి కూడా ఎటువంటి డీటెయిల్స్ చెప్పలేదు. ఈ 3 వెర్నర్స్ థియరీలో డిఫెక్ట్స్. ఫస్ట్ ఏంటి కలర్ గురించి ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, అది పారామ్యాగ్నెటికా, డయామ్యాగ్నెటికా, కోఆర్డినేషన్ కాంపౌండ్ పారామ్యాగ్నెటికా, ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ జామెట్రీ అనేది ఎందుకు ఇలాగే వస్తుంది, అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఎందుకు ఇలాగే వస్తుంది అనేది కూడా వాడు ఆ వెర్నర్స్ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఇవి మెయిన్ డిఫెక్ట్స్ వాడి. ఓకేనా, సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.